వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, తన బ్రదర్ అవినాష్ కోసం జగన్మోహన్ రెడ్డి అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా దీన్ని ఆ పార్టీ నేతలు కూడా ఎండార్స్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తన పార్టీ ఎంపీలని కొంతమందిని అటు బీజేపీ పెద్దల దగ్గర పంపించి ఒకవైపు అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఇంకోవైపు చూస్తే తన పార్టీ నేతలతో కూడా వాళ్ళకి రాయబారం పంపుతూ ఉన్నారు. ఎలాగైనా సరే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డిని గతంలో తాను అరెస్ట్ నుంచి ఎలా కాపాడారో అదే స్థాయిలో ఈరోజు ఆయన వెంట కేసులు పరిగెత్తుతూ ఉన్నాయి. రేపో మాపో అవినాష్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం కూడా వస్తుంది, ఆ లీకులు కూడా వస్తున్నాయి. ఒకవేళ అవినాష్ గాని అరెస్ట్ అయినట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డట్టే. అసలే మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో చావు తప్పి కన్నులొట్టిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కనుక అరెస్ట్ అయినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఇప్పట్లో కోలుకునే సిచ్యువేషన్ అయితే ఉండదు. దట్టు అది ప్రతిపక్షాలకు కూడా ఒక ఆయన అపోనెంట్స్కి ప్రతిపక్షాలకు కాదు, అటు అధికార పార్టీ కూడా ఒక ఆయుధంగా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయడానికి అవినాష్ అరెస్ట్ అనేది వాళ్ళకు ఒక నిజంగానే ఒక బలమైన ఆయుధం అవుతుంది అనడంలో కూడా మన ఆశ్చర్యం లేదు, అటు షర్మిల, సునీత లాంటి వాళ్ళకు కూడా. అందుకే ఎలాగైనా సరే అవినాష్ అరెస్టును అడ్డుకునే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అమిత్ షా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి అడిగారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. ఇప్పుడే ఆయన షెడ్యూల్ కూడా పెట్టుకున్నారు, లండన్ కూడా వెళ్ళబోతున్నారు. మరి ఈ క్రమంలోనే మరోవైపు అంతే ప్యారలల్గా ఆయన అవినాష్ కోసం అమిత్ షా అపాయింట్మెంట్ అడిగారు అనేది మనకు వస్తున్న సమాచారం. మనం దీనికి ముందు ప్రీ ఫేజ్లో కొన్ని విషయాలు కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే అవినాష్ అరెస్టు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ అవినాష్ ఫ్యామిలీ ఎలా జగన్మోహన్ రెడ్డి దగ్గరయ్యారు, వైఎస్ ఉన్నన్ని రోజులు కూడా వివేకాల లాంటి వాళ్ళని ఆయన ప్రమోట్ చేస్తూ వస్తే జగన్మోహన్ రెడ్డి జమానా వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఎస్పెషల్లీ ఆయన భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని దగ్గరికి తీశారు. ఆయన కొడుకు అవినాష్ రెడ్డికి పార్టీ వైపు నుంచి ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఆ రోజున అవినాష్ ఎంపీ కావడం జరిగింది, అది కూడా కడప నుంచి. అంతకుముందు జగన్ ఉండేవాళ్ళు కడప నుంచి ఎంపీగా, ఆయన పులివెందులకు టర్న్ అయిన తర్వాత ఆయన ఏదైతే అవినాష్ రెడ్డి ఎంపీ కావడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయన కడప ఎంపీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగానో పాదయాత్రలోనూ ఆయన బిజీగా ఉన్న సమయంలో పులివెందుల బాధ్యతలను కూడా అవినాష్ రెడ్డికి అప్పగించారు. కేవలం పులివెందులే కాదు, కడప జిల్లాలో కడప కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలతో పాటు ప్రతి బాధ్యతను కూడా అటు భాస్కర్ రెడ్డి అండ్ దెన్ అవినాష్ రెడ్డి చూసుకునేవాళ్ళు. మొత్తం మీద కడపను పులివెందులతో సహా తమ గుప్పిడి పట్టడంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలో వచ్చిన ఆధిపత్య పోరును కారణంగానే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. పులివెందుల్లోనే ఆయన సొంత ఇంట్లో ఆయన బాత్రూంలోనే ఆయన్ని ప్రత్యర్థులు హత్య చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముందుగా దీన్ని గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలపోటు అన్నారు, ఆ తర్వాత పాశావికంగా హత్య చేశారన్నారు. సిబిఐ ఎంక్వైరీ కూడా అడగడం జరిగింది. అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ కూడా అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇష్యూని ఒక సెంటిమెంట్ అస్త్రంగా 2014 ఎన్నికల్లో ఎలాగైతే తన తండ్రి మరణం సెంటిమెంట్గా మారిందో తనకు, అలాగే 2019 ఎన్నికల్లో కూడా తన బాబాయ్ మర్డర్ కేసు అంశాన్ని ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారు ఆయన. బట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీతోని సీఎం అయ్యారు. ఏ నోటితో అయితే తాను సిబిఐ ఎంక్వైరీ అడిగారో అదే నోటితో జగన్మోహన్ రెడ్డి ఆ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటి అనేది అప్పుడు సునీత లాంటి వాళ్ళకి అర్థమైంది. ఆవిడ వెంటనే పార్టీ నుంచి ఎగ్జిట్, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ దాకా అనేక మందిని, అటు న్యాయవాదులు మొదలుకొని చాలామంది సివిల్ సర్వెంట్స్ వరకు అందరినీ ఆవిడ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ కూడా అభినందించిన సిచ్యువేషన్ ఉంది. సునీత పోరాట ఫలితమే భాస్కర్ లాంటి వాళ్ళ అరెస్టు. తన తండ్రి అన్యాయంగా ఎందుకు చంపబడ్డారు అనే విషయంలో ఆమె చేసిన పోరాటం కారణంగానే సిబిఐ చాలా దూకుడుగా ముందుకు వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఆయన తాడేపల్లి లింకులు కూడా బయటకు వచ్చాయి. ఈ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీతో పాటు భారతీయ పిఏ లింకులు కూడా బయటికి రావడం జరిగింది. దస్తగిరి లాంటి ఎంతోమంది అప్రూవల్గా మారారు. భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయన కొడుకు అవినాష్ రెడ్డి అరెస్టు కూడా తప్పదనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఆల్మోస్ట్ ఇక అవినాష్ రేపో మాపు అరెస్ట్ అనుకుంటున్న సమయంలో వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి కర్నూలు హాస్పిటల్ ఆయన అడ్మిట్ చేయడం, అదేవిధంగా అక్కడ ఒక హై డ్రామా, ఆయన అరెస్ట్ కోసం వెళ్ళిన సిబిఐ అధికారులని లోకల్ పోలీసులతో థ్రెటన్ చేయడం చరిత్రలో ఎక్కడా లేని ఒక సంఘటన అది. అలా అవినాష్ రెడ్డి ఆ రోజున అరెస్ట్ నుంచి తప్పించుకోగలిగారు. బట్ సునీత అప్పటి నుంచి కూడా వాళ్ళ మీద అటు షర్మిల మద్దతుతోని పోరాటం చేస్తూనే వచ్చారు. ఎన్నికలకు ముందు కడప కేంద్రంగా అటు వీళ్ళిద్దరూ కూడా వివేకానంద రెడ్డి ఏదైతే సంతాప సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, అటు భారతీ రెడ్డిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈరోజు షర్మిల పోటీ చేసిన విధానం కానీ
ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన విధానం కానీ ఆమెకి ఎంత లాభించింది అనే కంటే ఆమె చేసిన ఫైట్ అటు ప్రతిపక్షాలకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది అనడంలో కూడా ఆశ్చర్యం లేదు. అటు సునీత కానీ షర్మిల కానీ. ఇక మొత్తానికైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితమయ్యారు. ఈరోజు తన అరెస్ట్ కన్నా తన కేసుల కన్నా జగన్మోహన్ రెడ్డి అత్యంత ఎక్కువగా భయపడుతున్న విషయం ఏంటంటే అవినాష్ రెడ్డి అంశమే. ఈరోజు ఈ సునీత చేస్తున్న పోరాటం ఆవిడ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అటు హోమ్ మినిస్టర్ని కలిశారు, అటు ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. జాతీయ స్థాయిలో కూడా ఈ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశం మీద కూడా తన న్యాయవాదులతో వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అవినాష్ కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. రేపో మాపో అవినాష్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా హడావిడిగా చాలా యాంగ్జైటీతో ఈరోజు అమిత్ షా అపాయింట్మెంట్ అడుగుతున్నారు. మొన్నటి కూడా టీడీపీని కొన్ని విషయాల మీద ఆరోపణలు చేస్తూ పల్నాడు విషయం జరిగిన తర్వాత, పల్నాడులో మర్డర్ జరిగిన తర్వాత ఆయన కార్యకర్తలే ఇద్దరు వచ్చి వాళ్ళ ఆధిపత్య పోరుతో కొట్టుకొని ఒకరు చనిపోతే దానికి టీడీపీ బాధ్యులు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో కూడా హడావిడి చేశారు ధర్నాల పేరుతోని. ఈ క్రమంలోనే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా అడిగినప్పటికీ వాళ్ళకి అమిత్ షా అపాయింట్మెంట్ అయితే దక్కలేదు జగన్మోహన్ రెడ్డికి. ఈవెన్ ఆయన వచ్చిన మరుసటి రోజు విజయసాయి రెడ్డి అంత ఈజీగా నెక్సెస్ ఉంది, ఈజీగా వెళ్ళగలుగుతున్నారు కానీ బట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈరోజు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే అది చంద్రబాబు నాయుడికి అది నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉందన్న ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం ఆ రోజు ఎలాగైతే బీజేపీ పెద్దల సహకారంతో అవినాష్ రెడ్డి అరెస్ట్ను ఆపించుకున్నారో ఈరోజు కూడా అదే స్థాయిలో ఆయన బీజేపీ నేతల కోసం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అవినాష్ కనుక అరెస్ట్ అయినట్లయితే పులివెందుల్లోనే కాదు కడపలో పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు అది తన ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంటుంది. అవినాష్ రెడ్డి ఎక్కడ అప్రూవ్గా మారితే తాడేపల్లి లింకులు కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అన్ని విధాలా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి భయపడుతూ ఉన్నారు. అందుకే పూర్తి స్థాయిలో అమిత్ షా అపాయింట్మెంట్ కోరేందుకు కూడా ఆయన అయితే సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ ఆ ప్రపోజల్లోనే ఆ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. మొత్తానికి అమిత్ షా ఎంతవరకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారు అన్నది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.